వికారాబాద్ జిల్లా దేశారం గ్రామంలో ఎన్నికల హడావుడి అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మన దేశారం గ్రామానికి మన అభ్యర్థి అనిత అభ్యర్థి సర్పంచ్ క్యాండిడేట్ గా నిలబడ్డ అభ్యర్థి దగ్గర ఉన్నాం. ప్రస్తుతము మన అభ్యర్థితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అక్క, మీకు ఏం గుర్తొచ్చింది? బ్యాట్ గుర్తొచ్చింది. మీరు ప్రజాబలం వల్ల పోటీలో దిగినరా, మీ సొంత నిర్ణయం వల్ల పోటీలో దిగినరా? ప్రజాబలంతో దిగినరు. మొత్తం మీద యువత మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? అన్ని విధాలా సపోర్ట్ చేస్తుంది. ఎంతగానో మేము వింటుంటాము. మేము పోటీ చేస్తే మీరు గెలుస్తారు ఖచ్చితంగా, మా సపోర్ట్ ఉన్న వాళ్ళనే మేము నిలబడ్డాం. ఈ బ్యాట్ గుర్తు తీసుకొని ప్రజలలో వెళ్తుంటే ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉంది? చాలా బాగుంది, మంచిగా సపోర్ట్ చేస్తాం మనం. మొత్తానికి మన దేశారం గ్రామంలో మహిళల యొక్క స్పందన మీకు ఏ విధంగా ఉంది? మీరు ఏ విధంగా ఓటు అడుగుతున్నారు మహిళలను? మీ యొక్క ఏ హామీతోని మీరు ముందుకు వెళ్తున్నారు? చాలా బాగుంది. కొత్తగా వస్తుండ్రు, మంచి యూత్ ఉంది. అందరికి మహిళలకు అందరు మా వాళ్ళే ఉన్నారు కాబట్టి మంచిగా చేస్తారు అంటే నమ్మకంతో మంచిగా అడుగుతున్నాం. మంచిగా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తుండ్రు. మీరు ఒకవేళ ఈ దేశారం గ్రామంలో సర్పంచ్ గా ఎన్నిక అయితే మీరు మొట్టమొదటిగా చేయవలసిన ఏమైనా పనులు ఉన్నాయా? గ్రామ అభివృద్ధి ఉంది. వేరే యువతకు ప్రత్యేకంగా మేము స్థానం ఇస్తాం. ఇట్లా యువతకు అంటే ఎట్లా అంటే విద్యాపరంగా గానీ, అదే విధంగా స్పోర్ట్స్ పరంగా గానీ మనకు ప్రత్యేక స్థానం కల్పిస్తాం ఫస్ట్ కల్లా. అదే విధంగా గ్రామానికి కావాల్సినటువంటి పనులను ప్రత్యేకంగా చేసి పెట్టడానికి మేము ముందుగా ఉంటాం. పక్క యువత అనేది ముందుకు వస్తే రాజకీయ చరిత్రలో తిరగరాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము యువత సపోర్ట్ తోటి మా యొక్క ఊళ్ళో ఉన్నటువంటి యువత మాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఆ విధంగా మేము ముందరికి రావడానికి ఇష్టపడి యువత వస్తే ఏమైతే అంటే మమ్మల్ని చూసి ఇంకా యువత కూడా రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది లెక్కల్లో మేము ప్రత్యేకంగా పోటీలో నిలబడడానికి. మొత్తానికైతే యువత యొక్క స్పందన అయితే మీకు బాగుంది. మీ గ్రామంలో మెయిన్ సమస్య ఏమైనా ఉంది? అది మీరు వెతికి తీసినరా? మెయిన్ సమస్య ఏమైనా ఉందా? అండర్ డ్రైనేజీ మా ఊళ్ళో లేదు. అండర్ డ్రైనేజీ రోడ్ల విషయం కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే విధంగా మేము అందరికి కంపల్సరీ సపోర్ట్ చేసి దాని యొక్క అభివృద్ధికి చేస్తాం. హార్డ్ వర్క్ చేసి గ్రామానికి అభివృద్ధి చేయడానికి ముందుగా ఉంటాం. మేము మీ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికైతే ఈ పారిశుద్ధ్యం గురించి మీ యొక్క మెయిన్ పారిశుద్ధ్యంల విషయంలో మీరు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు? గ్రామ సర్పంచ్ గా ఎన్నిక అయిన తర్వాత మేము కంపల్సరీ గ్రామాన్ని మంచి నీట్నెస్ గా ఉంచి గ్రామాభివృద్ధి మా ధ్యేయంగా నిర్ణయించి ముందరికి వెళ్తామని చెప్తున్నాం. అతి చిన్న వయసులో మీరు సర్పంచ్ క్యాండిడేట్ గా పోటీ చేయబోతున్నారు. మీరు ఈ గ్రామంలో ఉన్న మహిళలకు మీరు ఏ విధంగా సందేశాన్ని ఇవ్వబోతున్నారు? నేను చిన్నతనంలోనే పోటీ చేస్తున్నాను. నన్ను చూసి నలుగురు ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ముందుకు వస్తారంట అని ఆశతోని మా హస్బెండ్ నన్ను చాలా ప్రోత్సహించాడు. తన నుంచే నేను వస్తున్నా. నన్ను చూసి మా వేరే వాళ్ళు కూడా, అమ్మాయిలు కూడా, వాళ్ళ హస్బెండ్ కూడా మారి ఇంకా అభివృద్ధి చెందాలి. ఒక అమ్మాయి వచ్చి గెలిచింది, ఆమె నుంచి ఇంకా నలుగురు బయటకు వెళ్ళాలి, వారిని కూడా అభివృద్ధి చెందాలంట అని అనుకోవాలి. నేను వాళ్ళకు మనస్ఫూర్తిగా ఇది చేయాలి. నన్ను చూసి ప్రోత్సాహం రావాలి. తాను బయటకు వచ్చింది, మేము కూడా తనలాగా కావాలి అని వాళ్ళకు ఇది కావాలి, ఇన్స్పిరేషన్ గా ఉండాలంట అని నేను పోటీ చేస్తున్నాను. ఇంటి దగ్గర ఉన్న మహిళలకు మీరు గెలిస్తే ఏ విధంగా ప్రోత్సహిస్తారు? మీరు వాళ్ళకు ఏం నేర్చుకోవాలండి? ఇప్పుడు ప్రస్తుతానికి చదువుకొని వద్దగానే ఉంటున్నారు. వాళ్ళ సొంత కాలం మీద నిలబడాలంటే ఏం నేర్చుకుంటారు? కుట్టు మిషన్, మగ్గం వర్క, లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చి ఏదైనా సబ్సిడీ ఇట్లా ఉన్నవి కూడా నేను అందుబాటులో ఉంచేటట్టు చూస్తా. వాళ్ళకు కావాల్సినవి కూడా అందించే ప్రయత్నం చేస్తా. మొత్తానికి మన మహిళా సంఘాలు కూడా మన గ్రామంలో మహిళా సంఘాలు కూడా ఉంటాయి. ఆ మహిళా సంఘాలకు కూడా మీరు ఏ విధంగా పోయి మీరు ప్రోత్సహిస్తారు? మీరు వాళ్ళకు కావాల్సిన మహిళల నుంచి సంఘాల నుంచి వచ్చేటువంటి నిధులను మీరు వాళ్ళకు వివరించి చెప్పి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? అడుగుతాము. మీకు అన్ని విధాలుగా మంచిగా కట్టుకుంటుందా, మంచిగా వస్తుందా, ఇంకేమైనా ఇబ్బంది ఉందా మేము అడుగుతాము. బ్యాంకులకు పోయి కూడా మేము అడిగి మీకు ఏం కావాలి, మీకు ఏమైనా ఇది అవుతుందా, ఇబ్బంది అవుతుందా, ఏమన్నా ఇంకా కట్టని వాళ్ళు ఉన్నారా, దాని నుంచి మీకు వచ్చే ఇంకేమైనా లాభాలు ఉన్నాయా అని తెలుసుకొని మీరు చేసే ఈ లాభం ఉంటది మీకు అని చెప్పి ప్రోత్సహిస్తాం. చివరిగా మీరు గ్రామ ప్రజలకు, మీ గ్రామ ఓటర్లకు మీరు ఏ విధంగా ఓటుని అడుక్కుంటున్నారు, ఏ విధంగా కోరుకుంటున్నారు? నా పేరు బోయిని అనిత. నేను ఈ ఊరు నుంచి ఫస్ట్ గా నామినేషన్ వేసిన మనిషిని. చిన్న వయసులో వాళ్ళకి ఏ విధంగా సహాయం అయినా నేను చేస్తా అంటే ఖచ్చితంగా మా మాట ఇస్తూ అందరు కలిసి నన్ను గెలిపించాలని మనది కోరుకుంటున్నాను. మేము అతి చిన్న వయసులో సర్పంచ్ గా నిలవడం జరుగుతుంది. అదే గ్రామాభివృద్ధి అక్కలు, అన్నలు, తాతలు ప్రతి ఒక్కరు గ్రామ ఓటర్స్ అందరూ మమ్మల్ని దీవించి అతి మెజారిటీ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను.